పార్టీ అధ్యక్షుల వారు ఆ ముగ్గురు నేతల్ని మార్చండి. జిల్లా కమిటీల్లో వారుంటే పార్టీ మెరుగుపడడం కంటే దిగజారుతుందని అంటున్నారు జనసేన నేతలు. ఇదంతా కడప జిల్లా నేతల ఆక్రోశం. కార్యకర్తలు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వని నేతలు పార్టీని ఏం బాగు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ మారాల్సింది ఎవరిని, కార్యకర్తల మనోగతం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయాలి అన్నది జనసేన అధ్యక్షుడు పవన్ లక్ష్యం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి మార్పులు అవసరం తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతం కోసం 11 మంది సభ్యులతో 3 కమిటీలను ఏర్పాటు చేశారు పవన్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల బాధ్యత అప్పగించారు. బాలినేని కమిటీలో ఆరణి శ్రీనివాసులు, టీసీ వరుణ్ ఉన్నారు. అయితే తిరుపతిలో చిత్తూరు, కడప నేతలతో సమావేశం ఏర్పాటు చేసిన బాలినేనికి ఊహించని పరిణామం ఎదురైంది. అక్కడ గ్రూపుల గలాట విస్మయానికి గురిచేసింది. పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని నేను చెప్పేది ఒకటే, దయ ఉంచి జిల్లాకు 3 చొప్పున ఈ పిఓసిని అధ్యక్షుని తీసేయండి. హరిప్రసాద్ని కావచ్చు, శంకర్ శ్రీనివాసుని కావచ్చు, తర్వాత వరుణ్ గారిని కావచ్చు, వీళ్ళు పలకరు, ఫోన్ చేసి చెప్తారు. దయ ఉంచి పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, జిల్లాకు 3 చొప్పున నాయకులు నియమించండి, వాళ్ళ ఐడెంటిఫై చేస్తారు. ఇది ఓ జనసేన నేత ఆవేదన. కడప జిల్లా అధ్యక్షుడు శంకర్ శ్రీనివాస్, హరిప్రసాద్, వరుణ్ను తొలగించాలి అన్నది గుర్రప్ప డిమాండ్. పార్టీ అధ్యక్షుడిని వినమ్రంగా వేడుకుంటున్నా అంటూ అంతమంది కార్యకర్తల మధ్య బహిరంగంగా మాట్లాడారు. దీంతో మీటింగ్ హాల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వీరిని తొలగించండి అంటూ గుర్రప్ప ఆరోపించిన నేతల అనుచరులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. దయచేసి ఏంటి ఈ వివాదం? దీనికి మూలాలు ఏంటి? కడప జిల్లా జనసేనలో ఎవరి దారి వారిదే. ఉన్నది కొద్ది మంది నాయకులైన గ్రూపులు ఎక్కువే. తిరుపతిలో బయటపడ్డ విభేదాలు ఇందుకు అద్దం పట్టాయి. కడప, రాజంపేట, రైల్వే కోడూరు 3 నియోజకవర్గాల్లో 6 నేతలు 4 వర్గాలుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారని పార్టీలో చర్చ ఉంది. ఒక వర్గంగా ఉన్న కడప జిల్లా అధ్యక్షుడు శంకర శ్రీనివాస్, అత్తిగారి కృష్ణ, జోగినేని మణి అనుచరులు, గుర్రప్ప అనుచరులు బాలినేని ఎదుటే బాహాబాహికి దిగారు. సొంత గ్రూపులు మెయింటైన్ చేస్తున్న తాతంశెట్టి నాగేంద్ర, ఎల్లటూరు శ్రీనివాసరాజు వర్గం కూడా సమావేశంలో పాల్గొంది. నేతల తీరుతో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు చేయాల్సిన సమావేశం పక్కదారి పట్టింది. నాయకులు ఇలా కొట్టుకుని రోడ్డును పడటంతో కడప జిల్లా ప్రతిష్ట మసగబారుతుందని క్యాడర్ భావిస్తోంది. పదవి నుంచి తొలగించాలంటూ గుర్రప్ప చేసిన వ్యాఖ్యలపై హరిప్రసాద్ రియాక్షన్ ఏంటంటే అతను వైసీపీ కోవట్టంటూ ఆరోపిస్తున్నారు. అతనికి ఏ క్యాడర్ లేదు, అతనికి ఏ పొజిషన్ లేదు, అతనికి పార్టీకి ఏ సంబంధం లేదు. అతను వైఎస్ఆర్ కోవట్టుగా వచ్చి ఈరోజు ఇంత పెద్ద సభ జరుగుతూ ఉంటే ఎవరైనా నిజమైన జనసేన నాయకుడైతే ఇంటి గుట్టు వ్యాధి నిజంగానే ఒకవేళ బాధ ఉండొచ్చు. ఉంటే డెఫినెట్గా పెద్దలు వచ్చారు, వారితో రూమ్లో ఇలా అని చెప్పచ్చు, ఎవరి మీద అని చెప్పచ్చు, కంప్లైంట్ కెన్ బి గివెన్. కానీ ఇటువంటి దీంట్లో మీడియా ఉండగా అతను మాట్లాడాడంటే వాంటెడ్లీ చేసిన పని. పార్టీలో అహంకారపు లీడర్ల హవానే నడుస్తోంది. జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆగ్రహంతో ఉందట. గుర్రప్ప రూపంలో ఇది బయటపడిందని పార్టీలో చర్చ నడుస్తోంది. తిరుపతి మీటింగ్లో కొట్టుకున్న కడప నేతల సంస్కృతిని పార్టీ హైకమాండ్ సీరియస్ గా పరిగణిస్తోంది. క్యాడర్ సమస్యలను పట్టించుకోకుండా గ్రూపులు, గొడవలను ప్రోత్సహించడంలో ఎవరి పాత్ర ఎంత అన్నదానిపై ఆరా తీస్తోంది.